బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దుబాయ్ పై ఇరాన్ మళ్లీ విరుచుకుపడుతుంది. మిసైల్స్ తో భీకర దాడులు చేస్తుంది. ఇరాన్ దాడులతో దుబాయ్ దద్దరిల్లిపోతుంది. ఖమేనీ మృతికి ప్రతీకారానికి ఇరాన్ తెగబడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ బెరుసలేం పై కూడా దాడులకు పాల్పడుతుంది. దుబాయ్ పై అదే పనిగా క్షిపణులు వేస్తున్న ఇరాన్ కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. దాడులు ఆపకపోతే భీకరంగా విరుచుకుపడతామని హెచ్చరించింది. చరిత్రలో చూడని విధంగా దాడులు చేస్తామని హెచ్చరించింది ట్రంప్ ప్రభుత్వం. Yes, bulletin లో small break తీసుకుందాం. Stay tuned. బేరమాడితే తగ్గించడం, తరుగులో ఆఫర్ ఇవ్వడం, ఇందులో మోసగించే పనేముంది? ఆఫర్లు ఎందుకు ఇస్తారో తెలుసా? అధిక తరుగుని దాచడానికి. 20% తరుగు వేసుంటారు. బేరమాడితే 12 కాదు 10% కి కూడా ఇస్తారు. మీరేమో సూపర్ గా డీల్ మాట్లాడి ముగించుకున్నాం అనుకుంటారు. వాళ్ళు ఎంత లాభాన్ని కమ్మితే సగం తరుగుకే ఇస్తారు. ఆ సగం తరుగు కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు చెప్పడం చూస్తే అందరు ధరలు ఎక్కువ, లలితాలో మాత్రమే తక్కువనే మాదిరిగా ఉంది. నేను లలితాలోనే కొనాలని చెప్పడం లేదు. మా ఎస్టిమేట్ స్లిప్ ను, నగ ఫోటోను తీసుకుని కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి. దుబాయ్ పై ఇరాన్ మళ్లీ విరుచుకుపడుతుంది. మిసైల్స్ తో భీకర దాడులు చేస్తుంది. ఇరాన్ దాడులతో దుబాయ్ అంతా దద్దరిల్లుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారానికి ఇరాన్ తెగపడుతుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా మొదలు పెట్టింది ఇరాన్. మరోవైపు ఇజ్రాయెల్ బెరుసలేం పై కూడా దాడులకు పాల్పడుతుంది. దుబాయ్ పై అదే పనిగా క్షిపణులు వేస్తున్న ఇరాన్ కు అమెరికా ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దాడులు ఆపకపోతే భీకరంగా విరుచుకుపడతామని హెచ్చరించింది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా దాడులు చేస్తామని హెచ్చరించింది ట్రంప్ ప్రభుత్వం. ఇరాన్ భీకర దాడులతో దుబాయ్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. హోటల్స్, ఎయిర్పోర్ట్స్ లో రష్ కనిపిస్తుంది. ఎక్కడున్న వాళ్ళు అందరు కూడా అక్కడ నుంచి పరుగులు తీస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందరు జనాలు కూడా అక్కడ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అక్కడ జనాలు ఉన్నారు. దుబాయ్ పై ఇరాన్ మళ్లీ విరుచుకుపడుతుంది. మిసైల్స్ తో భీకర దాడులు చేస్తుంది. ఇరాన్ దాడులతో దుబాయ్ దద్దరిల్లుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ లో చూస్తున్నాం. ఐను స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాం. దుబాయ్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు క్లియర్ గా కనిపిస్తుంది.
అండ్ లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం బుర్జ్ ఖలీఫాలో ఉన్న ఆ హోటల్లో ఉన్న పరిసరాల్లో కూడా చాలా డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి, చాలా డిస్టర్బింగ్ సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కూడా దాడులు జరగడంతో నలుగురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. సో దుబాయ్ అంతటా కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. జనాలు కూడా భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దుబాయ్ అంతటా కూడా మిసైల్స్ సౌండ్ తో మారుమోగిపోతుంది. మనం చూస్తున్నాము విజువల్స్ లో కూడా 2 బాక్సెస్ లో క్లియర్ గా విజువల్స్ కనిపిస్తోంది. ఖమేనీ మృతికి ప్రతీకారానికి ఇరాన్ తెగబడుతుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా ఇప్పటికీ ఇరాన్ స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ బెరుసలంపై కూడా దాడులకు పాల్పడుతుంది. దుబాయ్ లో మనం చూస్తున్నాము, స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ఆకాశంలో మిసైల్ ఏ విధంగా కిందకు పడుతుందో, ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో క్లియర్ గా తెలుస్తుంది. దుబాయ్ లో ఉన్న సిచ్యువేషన్ చాలా హారబుల్ గా ఉందని తెలుస్తుంది. అక్కడున్న జనాలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియజేయడం జరుగుతుంది దట్ సిచ్యువేషన్స్ హియర్ ఆర్ వెరీ టెరిఫిక్ అని క్లియర్ గా చెప్తున్నారు కూడా. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఎవ్వరు కూడా రోడ్డు మీద కానీ ఎక్కడ కూడా అసలు ఆ కాలనీలో కానీ రోడ్లో కానీ ఎవరు కూడా కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ భయం గుప్పట్లో జనాలు ప్రాణాలు వాళ్ళు అంటే చాలా చాలా హారబుల్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. దుబాయ్ పై అదే పనిగా క్షిపణులు వేస్తున్న ఇరాన్ కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. దాడులు ఆపకపోతే భీకరంగా విరుచుకుపడతామని హెచ్చరించింది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా దాడులు చేస్తామని అమెరికా ఓ వైపు చెబుతున్నా ఇరాన్ మాత్రం అసలు తగ్గేదే లేదన్నట్టుగా మిసైల్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. మిసైల్ అటాక్స్ జరుగుతుంది దుబాయ్లో. క్లియర్ గా మనం చూడొచ్చు మిసైల్ ఏ విధంగా ఆకాశంలోకి వెళ్తుందో, ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో క్లియర్ గా మనం చూస్తున్నాము. У нас тут просто в небе какое-то что-то сгорело, смотри. Там что-то прям за Буршем сейчас загорелось. Dedim buraya vuracak. దుబాయ్ పై ఇరాన్ మళ్లీ విరుచుకుపడుతుంది. మిసైల్స్ తో భీకర దాడులు చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పటికే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దాడి జరగడంతో అక్కడ నలుగురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అలాగే హోటల్ బుర్జ్ ఖలీఫా సిచ్యువేషన్ కూడా అదే విధంగా ఉంది. అక్కడ ఆల్రెడీ బుర్జ్ ఖలీఫాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేసి బయటికి పంపించడం జరిగింది. ఎవరు కూడా హోటల్లో ఉండకూడదని సజెషన్ ఇవ్వడం జరిగింది. అధికారులు అందరినీ బయటికి తీసేశారు. ఎవరు కూడా హోటల్లో ఉండకూడదని ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చాలా మంది ఉండడంతో ఇరుక్కుపోవడంతో అక్కడ దాడి జరగడంతో నలుగురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇంకెంతమంది గాయాలైందో అఫీషియల్ గా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇరాన్ దాడులతో దుబాయ్ అంతా దద్దరిల్లుతుంది. నాట్ ఓన్లీ 1 or 2 ప్లేసెస్, ఈ దుబాయ్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్లేసెస్ లో కూడా ఈ దాడి జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అసలు ఖమేనీ మృతికి ప్రతీకారానికి ఇరాన్ తెగబడుతుంది. ఆల్రెడీ చెప్పింది మేము ప్రతీకారం తీర్చుకుంటామని, ఎవరు చూడని విధంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఓవైపు ఇరాన్ చెబుతోంది. దానికి సంబంధించిన దాడులు కూడా మొదలు పెట్టేశారు. మనం చూస్తున్నాం ఐను స్క్రీన్ మీద ఎలా అందరూ ఎయిర్పోర్ట్ ని ఖాళీ చేసి బయటకు వెళ్తున్నారు. ఎవరు కూడా ఎయిర్పోర్ట్ లో ఉండకూడదని అధికారులు చెప్పడంతో అందరూ కూడా ఎయిర్పోర్ట్ ని ఖాళీ చేసి బయటకు వెళ్తున్నారు. బట్ ఈ క్రమంలో ఆల్రెడీ నలుగురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ విజువల్స్ అంతా తీస్తున్నారో, రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ లో కూడా టెరిఫైయింగ్ థింగ్ అనేది కనిపిస్తుంది. చాలా భయపడిపోతున్నట్లుగా, భయం గుప్పట్లో ఉంటున్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. సో సిచ్యువేషన్ అక్కడ చాలా హారబుల్ గా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన ఇండియన్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో లైక్ సోషల్ మీడియా త్రూ లేకపోతే ఫోన్ కాల్స్ త్రూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎంత హారబుల్ సిచ్యువేషన్ అక్కడ ఉందో. మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ ని అందరూ కాల్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. అండ్ దుబాయ్ అంతటా ఆకాశంలో అంతటా కూడా మిసైల్స్ మోత మోగుతోంది. మిసైల్స్ కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము.
మరోవైపు ఇజ్రాయెల్ బెర్సులంపై కూడా దాడులకు పాల్పడుతుంది ఇరాన్. దుబాయ్ పై అదే పనిగా క్షిపణులు వేస్తున్న ఇరాన్ కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. దాడులు ఒకవేళ ఆపకపోతే భీకరంగా విరుచుకుపడతామని హెచ్చరిస్తుంది ట్రంప్ ప్రభుత్వం. చరిత్రలో చూడని విధంగా దాడులు మళ్లీ చేస్తామని హెచ్చరించింది ట్రంప్ ప్రభుత్వం. బట్ ఇవన్నీ ఏది పట్టించుకోకుండా ఇరాన్ భీకర దాడులతో దుబాయ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. హోటల్స్, ఎయిర్పోర్ట్స్ పై దాడులకు పాల్పడుతుంది. ఎయిర్పోర్ట్ పై దాడిలో నలుగురు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు బూర్జ్ ఖలీఫా సమీపంలో కూడా పేలుళ్లు సంభవించాయి. బూర్జ్ ఖలీఫా ఎంత ఫేమస్ మనకు తెలిసిందే. దుబాయ్ అంతటా కూడా ఎవ్రీవన్ నోస్ అబౌట్ ది బూర్జ్ ఖలీఫా. కానీ బూర్జ్ ఖలీఫాని టార్గెట్ చేసి వాళ్ళు మిసైల్స్ వదిలారంటే మన సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ ఎంతమంది ఉంటారన్న ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు. అలాంటి ప్రదేశంలో వాళ్ళు మిసైల్ దాడి చేశారంటే బల్క్ లో పీపుల్ ని టార్గెట్ చేసి మిసైల్ ని లాంచ్ చేసినట్లుగా తెలుస్తుంది. సో బూర్జ్ ఖలీఫాలో ఆ హోటల్లో ఎవరెవరైతే ఉన్నారో అందరినీ ఆల్రెడీ ఖాళీ చేపించేశారు. అండ్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ ఆల్రెడీ చాలా మంది చిక్కుకున్నారు అక్కడ. బట్ స్టిల్ అదే బల్క్ ఏరియాని, అదే ప్రామినెంట్ ఏరియాని టార్గెట్ చేసి ఎయిర్పోర్ట్ మీద కూడా దాడి చేసింది ఇరాన్. అండ్ ఈ దాడిలో ఆల్రెడీ నలుగురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. మిగతా ఎంతమందికి గాయాలయ్యాయో అఫీషియల్ గా ఇంకా తెలియదు, ఇంకా తెలియాల్సి ఉంది. సో దుబాయ్ పై ఇరాన్ మళ్ళీ విరుచుకుపడుతుంది. నిన్న ఆల్రెడీ మిసైల్ అటాక్ స్టార్ట్ చేసేసారు ఇరాన్ వాళ్ళు. కానీ ఈ రోజు మార్నింగ్ ఖమేనీ చనిపోయిన వార్త విన్న తర్వాత ఇది మేము సహించము, మేము ఊరుకోము, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము, ఎవరెవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో ఎవరిని కూడా వదలము, అందరినీ హతమారుస్తాము, ఇంకా భీకరంగా దాడులు చేస్తామని ఇరాన్ ఓ వైపు చెప్తూనే దాడులు మొదలు పెట్టింది. అండ్ ఈ దాడులను చూసిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మీరు ఇది గనక ఆపకపోతే ఎన్నడూ చూడని విధంగా మేము దాడులు చేస్తాం మళ్ళీ అని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి ఇంకా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏ విధమైన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తుందో చూడాలి. వాళ్ళు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇరాన్ దాడులతో దుబాయ్ అంతా దద్దరిల్లుతుంది. మనం విజువల్స్ చూస్తున్నాము, క్లియర్ గా తెలుస్తుంది. విజువల్ రికార్డ్ చేసే వాళ్ళ గొంతులో కూడా మనం ఆ భయం చూస్తున్నాం. ఎంత హారిబుల్ సిచ్యువేషన్ అక్కడ ఉంది. మన ఇండియన్స్ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఎలాంటి నెక్స్ట్ స్టెప్, ఏ విధమైన స్టెప్ తీసుకుంటారనే ఆలోచన కూడా ఇండియన్స్ లో ఉంది అక్కడ. మరోవైపు ఇజ్రాయెల్ బెర్సులంపై కూడా దాడులకు పాల్పడుతుంది ఇరాన్. సో బూర్జ్ ఖలీఫా మన అందరికి తెలిసిందే. ఇలాంటి కొన్ని ప్రామినెంట్ ప్లేసెస్ ని టార్గెట్ చేసుకుని అండ్ అలాగే న్యూక్లియర్ ప్లేసెస్ ని కూడా, వి నీడ్ టు టాక్ అబౌట్ దిస్, న్యూక్లియర్ క్యాంపెయిన్స్ కూడా టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుంది. సో మెయిన్ ఈ దాడుల్లో న్యూక్లియర్ క్యాంపెయిన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, న్యూక్లియర్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సెంటెన్స్ ని ఇరాన్ టార్గెట్ గా చేసుకుని అక్కడ మిసైల్స్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇజ్రాయెల్ పై కూడా విరుచుకుపడుతుంది ఇరాన్, మెరుపు దాడులు చేస్తుంది. ఇరాన్ కుర్దిస్తాన్ లోని అమెరికా ఆర్మీపై ఇరాన్ క్షిపణులు దాడి చేసింది. సో మనకు తెలిసిందే నిన్నటి నుంచి జరుగుతుంది ఏంటి, ఇరాన్ తిరిగి దాడి చేస్తుంది దేని మీద, ఏదైతే ఇజ్రాయెల్లో ఉన్న అమెరికా నేవల్ బేసెస్ మీద దాడి చేయడం జరుగుతోంది. సో నిన్నటి నుంచి ఈ దాడులన్నీ కొనసాగుతూనే ఉంది. కానీ ఈ రోజు పొద్దున ఖమేనీ చనిపోయిన వార్త తెలిసిన తర్వాత ఈ దాడులు అనేది ఇంకా ఉద్రిక్తంగా అయిపోయింది. తగ్గేదిలే అన్నట్టుగా దూసుకుపోతుంది ఇరాన్ కూడా. దుబాయ్ పై అదే పనిగా క్షిపణులు వేస్తున్నారు ఇరాన్. అండ్ ఈ ఇరాన్ కి సంబంధించి అమెరికా ఇప్పటికీ వార్నింగ్ ఇచ్చింది. చూడాలి నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో, ఈ దాడులు ఇంకా కొనసాగుతాయా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం అనేది చెప్పొచ్చు. హ్యాపీ దీపావళి. అరే ఇది హ్యాపీ దీపావళి. అరే ఇది హ్యాపీ దీపావళి. అరే ఇది
హ్యాపీ దీపావళి అరే ఇది So the most important thing, Iran Supreme Leader Khamenei